హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నా బర్త్డే అవుట్ఫిట్ కోసం నేనైతే నెల్లూరులో ఉన్న ఎల్ఎం షోరూమ్కి అయితే వచ్చేసాను. నేను చూపించిన రెఫరెన్స్ పిక్ అయితే ఇది. సో ఆ పిక్లో తను వేసుకుంది అయితే కలంకారీ మెటీరియల్ అని చెప్పారు. సో వాళ్ళ దగ్గర ఉన్న కలంకారీ డిజైన్స్ అన్నీ చూపించారు. చాలా చాలా బాగున్నాయండి. అన్ని డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ఒకదాన్ని మించి ఒకటైతే ఉన్నాయి. ఈ పింక్ కలర్ అయితే నేను చూపించిన పిక్లో ఉంది కదా, సేమ్ డిజైన్, కానీ కలర్ సేమ్ కలర్ లేదు. బట్ ఇంకా వాళ్ళు చాలా మోడల్స్ అయితే తీస్తున్నారు. అండ్ ఇది ప్రైస్ 1 మీటర్ 350 రూపీస్ పడింది. అండ్ క్లాత్ కూడా చాలా చాలా బాగుంది. నేను ఎల్ఎం షోరూంలో బిఫోర్ కూడా చాలా బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. వాళ్ళ దగ్గర క్వాలిటీ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ చాలా బాగుంటాయి యూనిక్గా. అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో నిజంగా ఇన్ని చూస్తే మనకు అసలు ఏమి కొనాలో కూడా అర్థం కాదు. బట్ లాస్ట్కి అయితే ఫైనల్ చేసుకున్నాను. ఈ పింక్ అండ్ గ్రీన్ నేను చూపించేది అయితే సేమ్ నేను పిక్లో చూపించాను కదా, సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్. సో మా మదర్ అయితే ఒక్కసారి పెట్టుకొని చూడు, ఏది బాగుంటే అది తీసుకుందాం అన్నారు. నాకైతే పింక్ అండ్ వైట్ కాంబినేషనే నచ్చింది. కాకపోతే గ్రీన్ కూడా ఒకసారి పెట్టుకొని ట్రై చేశాను. అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్గా శారీకి మొత్తం కట్ వర్క్ చేయించాలి. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ తీసుకోవాలి. సో పింక్ అయితే పర్ఫెక్ట్గా అనిపించి పింకే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్కి అండ్ శారీకి కట్ వర్క్కి ఏది కాంట్రాస్ట్గా ఉంటుంది అని చెప్పి మెటీరియల్స్ చూపిస్తుంది. ఇదైతే పట్టులో తీసుకున్నానండి నేను. ఈ పట్టులో నేను మొత్తం 3.5 మీటర్స్ తీసుకున్నాను. శారీకి కట్ వర్క్కి అండ్ బ్లౌజ్కి మొత్తం కలిపి 3.5 మీటర్, 1 మీటర్ అది 300 పడింది. సో నేను కట్ వర్క్కి కూడా వాళ్ళ దగ్గరే ఇచ్చేసాను. వాళ్ళ దగ్గరే టైలర్స్ కూడా ఉంటారు. ఇక్కడ నేను చూపించేటివన్నీ కూడా మీటర్స్ లెక్కన బ్లౌజెస్కి ఇస్తారండి. ఇవన్నీ ప్రైజెస్ వర్క్ని బట్టి ఉంటుంది. సో ఫుల్ వర్క్ ఉంటే మాత్రం 1500, 1200, 1000 అలా ప్రైస్ రేంజెస్ అయితే ఉంటాయి. సో ఫైనల్గా నేనైతే పింక్ కలర్కి ఈ ఆనంద బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ స్టిచ్చింగ్ కూడా వాళ్ళ దగ్గరే ఇచ్చాను నేను. అండ్ శారీకి కింద వర్క్ కూడా చేశారు. ఇలా కట్ వర్క్ దగ్గర మొత్తం కట్ వర్క్ కూడా చేశారు. నాకు జస్ట్ 2 డేస్లో అయితే చేసి ఇచ్చేసారు వాళ్ళు. కట్ వర్క్కి నాకు టోటల్ 1500 పడింది. అండ్ బ్లౌజ్కి ఎక్స్ట్రా 500, అంటే టోటల్ స్టిచ్చింగ్ వరకు నాకు 2000 అయితే అయ్యింది. ఈ టోటల్ శారీ మెటీరియల్, బ్లౌజ్ మెటీరియల్, మొత్తం స్టిచ్చింగ్ అంతా కలిపి నాకు 4900 అయితే పడింది. అండ్ ఫైనల్గా వేసుకున్నప్పుడు నా లుక్ అయితే ఇది. నేను నా బర్త్డే వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఈ శారీ గురించి అయితే అడిగారు. బర్త్డే అవుట్ఫిట్ అంటే కొంచెం స్పెషల్గానే ఉండాలి కదా. అండ్ శారీస్ అనుకోండి, సేమ్ శారీ వేరే వాళ్ళు కొనేసుకొని కట్టేసుకుంటారు. బట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో అలా చేయడం చాలా కష్టం. అండ్ శారీలో కట్ వర్కే బాగా హైలైట్ అయ్యింది. ఇక్కడంతా కూడా వర్క్ ఉంది, అంటే సేమ్ కలర్ వర్క్ చేశారండి. అందువల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది నాకు. అండ్ బ్లౌజ్కి కూడా నేను అలాగే కట్ వర్క్ పెట్టించాను. ఎందుకంటే శారీలో కింద కట్ వర్క్ ఉంది కదా, అదే నెక్ దగ్గర హ్యాండ్స్కి అయితే పెట్టించాను. శారీ లుక్ అయితే చాలా క్లాసీగా అనిపించింది. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.